ఎల్నినో ప్రభావంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతులకు పంటల సాగు సవాలుగా మారింది. చాలా మంది రైతులు వర్షాల కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. దక్షిణ భారత ధాన్యాగారంగా పేరొందిన గోదావరి డెల్టాలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు 22% లోటు వర్షపాతం నమోదైనట్లు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషా తెలియజేశారు. పగటి ఉష్ణోగ్రతల పెరుగుదలతో నారుమళ్లు తిప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందని వివరించారు. వరి నాట్లు వేసుకునేందుకు ఆగస్టు 15 వరకు అవకాశం ఉన్నప్పటికీ బోర్ల కింద మాత్రం వరి సాగు చేయవద్దని, బదులుగా ఆరుతడి పంటలకు వెళ్లాలని సూచిస్తున్నారు. అలానే రెండో పంటగా వరి సాగు చేసే రైతులు సైతం ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలన్నారు. ఏలూరు జిల్లాలో ప్రస్తుత సాగు పరిస్థితులపై, ప్రత్యామ్నాయ పంటల సాగుపై జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషాతో ఈటీవీ ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఎలినో ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి సంవత్సరం కూడా జూలై నెలలో రైతులు వరి నాట్లు వేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏలూరు జిల్లాలో దాదాపు ఏలూరు జిల్లాలో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం కూడా వర్ష ఆధారిత పంటలను వేసుకోవాలంటూ కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో అసలు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా పంటలు ఏ దశలో ఉన్నాయి, మరొకవైపు ఎలినో ప్రభావంతో ఎటువంటి పంటలను వేయాలి అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషా ఉన్నారు. ఆయనతో మాట్లాడితే సార్ చెప్పండి, అసలు ప్రస్తుతం జిల్లాలో ఎలినో ప్రభావంతో రైతులు పంటలను సాగు చేయడానికి కొంత ఇబ్బందులు పడుతున్నారు. అసలు జిల్లా వ్యాప్తంగా కూడా ఏ పంటలు సాగు అవుతున్నాయి సార్? ఏలూరు జిల్లా అంటేనే వరి ప్రధానంగా పండే జిల్లా అండి. ఇక్కడ దాదాపు 2 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు అవుతూ ఉంటుంది. గోదావరి డెల్టా అలానే కృష్ణా ఈస్టర్న్ డెల్టా కింద సాగు భూములు ఉంటాయి. ఈసారి ఎల్నినో ప్రభావము ఇప్పటి వరకు కూడా 22% లోటు వర్షపాతం ఉంది. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఈవెన్ గోదావరి డెల్టా కింద నారుమడులు వేసుకొని రైతులు నార్లు పోసుకొని నాటుతున్నా కూడా తిరుక్కోలేకపోతున్నాయి. అంటే ఎల్నినో ప్రభావం గురించి మన ప్రభుత్వం ముందు నుంచే రైతులను హెచ్చరించడం, దీని ప్రభావాన్ని తట్టుకోవడానికి జిల్లా యంత్రాంగం ఏం చేయాలి, ఎలాంటి పంటలు సాగు చేసుకోవాలి, సామూహికంగా ఏం చేయాలనే విషయం మీద మాకు ప్రోటోకాల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. ఇక్కడ 3 వాతావరణ పరిస్థితులు ఉంటాయండి. డెల్టా భూములున్న గోదావరి డెల్టా ప్రాంతం, అలానే కృష్ణా డెల్టా కింద సాగే 8 మండలాలు ఉన్నాయి. అలానే మాకు మెట్ట ప్రాంతం ఉంది, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్, నూజివీడు ప్రాంతం. ఇవన్నీ చిన్న చిన్న చెరువులు, వాగులు, వంకలు, కుంటలు, లేదంటే బోర్ల కింద వ్యవసాయం జరుగుతుంది. ఈసారి బోర్ల కింద వ్యవసాయం కానీ లేదంటే ఆ మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయం పరిస్థితి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారండి. సాధారణంగా రోజుల్లో అయితే ఈ పాటికి రైతులందరూ వరి నాట్లు పూర్తి చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ ప్రభావం ఇట్లాగే ఉంటే రైతులు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అలాగే వరి నాట్లు వేసేందుకు ఎప్పుడు దాకా వేసుకునే అవకాశం ఉండొచ్చు? వరి నాట్లు ఆగస్టు 15 వరకు వేసుకోవడానికి అవకాశం ఉందండి. గోదావరి డెల్టాకు సకాలంలో నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కృష్ణా వెస్టర్న్ డెల్టా అంటే ఏలూరు కాలువకు కూడా నీళ్ళు వస్తున్నాయి. నాట్లు పోసుకున్న వాళ్ళు దమ్ములు చేసుకుంటున్నారు, నాటేసుకుంటున్నారు. కానీ ఈ పగటిపూట ఉష్ణోగ్రతలే పైరు ఎదుగుదలకు, వేసిన నాటు పచ్చబడడానికి కొంత కష్టమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఆగస్టు 15 తర్వాత సాంప్రదాయంగా వరి సాగు చేసే ప్రాంతాల్లో మేము వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ప్రోటోకాల్ ఏంటంటే అపరాలు సాగు చేసుకోవాలి. అపరాలకు మంచి రేటు ఉందండి. బోర్ల కింద ఎట్టి పరిస్థితుల్లో వరి సాగు చేయవద్దనేది రైతులందరికీ మా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ వరి సాగు చేసే దగ్గర ఈ అపరాలు, ఆరుతడి పంటలు సాగు చేసుకోమని రైతులను కోరుతున్నాము. ఎల్నినో ప్రభావాన్ని తట్టుకోవాలంటే ఏమాత్రం కూడా బోర్ల కింద వరి వేయడం శ్రేయస్కరం కాదు. వర్షాన్ని నమ్ముకోకుండా బోర్ల కింద పంటలు వేసుకోవద్దు అంటున్నారు మీరు. ఇప్పుడున్న సినారియో ప్రకారం ఏ విత్తనం వేస్తే రైతు కొంత ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది? ఏం పంటలు సాగు చేయొచ్చు అంటారు? డెల్టా ప్రాంతాల్లో ఈసారి వరి సాగుకు గోదావరి డెల్టాలో డౌకా లేదు. ప్రకృతి పరంగా గోదావరి సాగు సవ్యంగా జరుగుతుంది. కృష్ణా ఈస్టర్న్ డెల్టా మొన్ననే పట్టు సీమ ద్వారా గౌరవ సీఎం గారు మన కృష్ణా నదిలో కలపడం, అక్కడ కూడా ఆ డెల్టా స్థిరీకరణ జరుగుతుంది. కానీ మెట్ట ప్రాంతాల్లో మాత్రం వరి సాగుకు మాత్రం ఏమాత్రం కూడా అంత శ్రేయస్కరం కాదు. దాని స్థానంలో అపరాలు సాగు చేసుకోవాలి. వరి వంగడాలు కూడా దీర్ఘకాలిక పంటలు కాకుండా స్వల్పకాలిక రకాలు కూడా ఉన్నాయి, ఎంటీయూ రకాలు. అవి కూడా రైతులకు
విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నాం, వాళ్ళకి కావాల్సిన సలహాలు ఇస్తున్నాం, రైతు సేవా కేంద్రాల ద్వారా తెలియజేస్తున్నాం. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం విపరీతంగా సాగు చేసే జిల్లాలో ఏలూరు ప్రధానంగా ఉంది. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన పంటలు బెట్టను తట్టుకుంటాయి. ఇంకా ఈ బెట్ట పరిస్థితుల్లో రసాయనిక ఎరువులైన యూరియా, డిఏపి కూడా వేయడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే పైర్లు త్వరగా బెట్టకు వచ్చేస్తాయి. కాబట్టి రసాయనిక ఎరువులు ఈ కాలంలో, ఎల్నినో కాలంలో ఆచితూచి రైతులు వేసుకోవడం మంచిదండి. సాధారణంగా అయితే ఈ టైంలో రైతులు నాట్లు అవి వేస్తుంటారు, కానీ ఇప్పటివరకు కూడా చాలామంది ఆకుమళ్ళు అనేది కూడా పొయ్యిలా. ఇప్పుడు కనుక ఆకుమళ్ళు కనుక పోసుకోవాలంటే ఏ రకమైన విత్తనాలతో ఆకుమళ్ళు పోసుకుంటే మంచి ఫలితం వస్తుంది? కైకలూరు, మండవల్లి వ్యవసాయ సబ్ డివిజన్లలో చూస్తే వెద చల్లుకునే రకాలు వేసుకోవడం. అంటే ముందుగానే విత్తనాలు వెద చల్లేస్తారు, తర్వాత నీళ్ళు వచ్చిన తర్వాత నారును సర్దుబాటు చేసి వరి సాగు చేసే అలవాటు ఉంది. ఇంకోటి స్వల్పకాలిక MTU రకాలు చాలా ఉన్నాయి, అవి కూడా రైతులకు అందుబాటులో ఉంచాము. ఇంకొక విషయం కూడా రైతులకు అందరికీ ప్రస్తావించాలి. మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ పథకాలు తెచ్చిపెట్టింది. అంటే ఇన్సూరెన్స్ అంటే మన అందరికీ తెలిసిందే. ఈ ఇన్సూరెన్స్లో కూడా లోన్ తీసుకునే రైతులు, అలానే నాన్ లోని ఫార్మర్స్ ఉంటారు, అంటే లోన్ లేకుండా పంటలు సాగు చేసుకునే రైతులను వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటే వరి, మినుముకు మన జిల్లాలో అవకాశం ఇచ్చారు. అట్టనే పత్తి ఒకటి ఉంది, అలానే నిమ్మకు కూడా ఇచ్చారు. ఇన్సూరెన్స్లో నమోదు చేసుకొని పంటల బీమా పథకంలో చేరితే ఇలా ఏదైనా వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే నష్టపరిహారం పొందడానికి రైతులకు అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ నెలలో ఏ పంటలు సాగు చేస్తే రైతులకు మంచిది అంటారు సార్? ఇంకా సెప్టెంబర్ నెల నుంచి అండి మేజర్గా ఈ జిల్లాలో రెండవ పంట మొక్కజొన్న విపరీతంగా సాగు చేసే అలవాటు ఉందండి. మొక్కజొన్న పంట అంటే విత్తనోత్పత్తికి ఫేమస్ ఏలూరు జిల్లా. కాబట్టి సెప్టెంబర్ నుంచి వేరుశనగ, మొక్కజొన్న, పెసర, మినుము ఈ తక్కువ వాటర్తో పండే పంటలండి. ప్రస్తుతం ఎలినో ప్రభావంతో వర్షపాతం అనేది చాలా వరకు కూడా తగ్గిపోయింది. అడపదడప కొట్టిన ఈ వర్షానికి సంబంధించి కూడా ఈ ఒక వర్షం ద్వారా వచ్చిన నీటిని రక్షించాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది? మనం నీళ్ళని తీసుకోవడమే చూస్తున్నాం, కానీ భూమికి నీళ్ళు ఇవ్వడం అనేది ఎక్కడ చూడట్లా. అందుకే ఎక్కడైనా అవకాశం ఉన్న మెట్ట ప్రాంతాల్లో నీటి కుంటలు, బోర్లు రీఛార్జ్ కావడానికి అవకాశం ఉన్న పరిస్థితులు కల్పించండి. నీటి కుంటల ద్వారా భూమిలోకి నీరు ఇంకేటట్టు చేయండి. ఎందుకంటే బోర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది, బెయిలింగ్ అవుట్ ఎక్కువ అవుతుంది. గోదావరి జిల్లాలో కూడా నీటి మట్టం పడిపోకుండా గత సంవత్సరం బాగా రైజ్ అయిందండి. రైతులు కూడా కొంత జాగ్రత్త పడ్డారు, రీఛార్జింగ్ కూడా జరిగింది. కాదంటే ఈ సమయంలో భూమికి నీరు అందించడం అనేది కూడా చూసుకోవాలి. మొత్తంగా ఎలినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరొకవైపు ప్రభుత్వం కూడా ఎలినో ప్రభావం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ఆరుతడి పంటలు వేసుకోవాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేస్తున్నారు. మరొకవైపు ఈ ఎలినో ప్రభావం ఉంది కాబట్టి రైతులు ఎక్కువ శాతం ఆరుతడి పంటలు వేసుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, ఏలూరు జిల్లా.